ఫస్ట్ చేసిన సినిమా భలే దంపతులు, తరువాత రావు గారింట్లో రౌడీ, తరువాత రావు గారింట్లో రౌడీ, భలే దంపతులు, తర్వాత బంగారు కుటుంబం కైకల్లాశ్వరావు గారిది. ఆ మధ్యలో 92లో మాయాబజార్, ఈయనతో మన దాసరి నారాయణరావు గారు మాయాబజార్, దాంట్లో నేను యాక్టింగ్ కూడా చేశాను, శకుని క్యారెక్టర్ ఒకటి. మాయాబజార్ని సోషలైజ్ చేసాం. కృష్ణుడి క్యారెక్టర్ నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, నేనేమో శకుని క్యారెక్టర్ కొళ్ళాయప్ప అని. నేను అసలు ఫస్ట్ డే వాళ్ళందరూ ఎవరెవరు ఫస్ట్ డే నేను యాక్ట్ చేయడానికి వాళ్ళతో వెళ్ళినాము. నేను చూస్తున్నప్పుడు ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు, జయంత్ గారు, ప్రభ గారు, అనురాధ గారు, వరుసగా ఇక ఈయన మన చలపతిరావు గారు, వరుసగా అందరు సీనియర్ ఆర్టిస్టులు. నేను డైలాగ్ చెప్పేశాను, అందరూ ఆనందపడ్డారు. ఒక డైలాగ్ అన్నారు, నాగేశ్వరరావు గారు నా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం మేము. వితౌట్ సినిమా అప్పుడు కూడా వాళ్ళ ఇంటికి పిలవడం, ఆయన జూబ్లీ హిల్స్లో అంత బాగా. సార్ నా అదృష్టం అండి ఇంతమంది ఈరోజు యాక్ట్ చేయడం అంటే. మీరు అలా అనుకుంటారు, మేమేమనుకుంటాం తెలుసా, ఇంకా ఇలాంటి కుర్రవాళ్ళతో కూడా చేస్తున్నాం, అది మా అదృష్టం అనుకుంటాం. ఆయన చాలా బాగా చెప్పేవాళ్ళు. అలాగే దాసరి గారి సినిమా బంగారు కుటుంబం అప్పుడు ఆయన నారాయణరావు గారితో ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. మామూలు మాట్లాడతారు కదా ఈ డైలాగులు వాటి గురించి. ఏమిటి అన్నీ తనకే ఆయన కూడా వేషం వేస్తున్నారు నారాయణరావు గారు దాంట్లో. మొదలయ్యారనో క్యారెక్టర్, తమిళ్ క్యారెక్టర్, ఈయనది మంచి హీరోయిన్, ఈయన చేసేది. నేను స్క్రిప్ట్ తీసుకెళ్తే ఆయన దగ్గర నారాయణరావు గారు ఒకసారి డైలాగ్ చెప్పేసి నాగేశ్వరరావు గారికి అంటే, అలాగే సార్ అని చెప్పి వెళ్ళి చెబితే, ఏమిటి నాకంటే లెంతులు ఎక్కువ రాసేసుకున్నాడా డైరెక్టరు, మీరు ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆడే మాట్లాడుతూ ఉంటాడు. మీరు మిమిక్రీ కూడా బాగా చేస్తున్నారు. భలే ఎప్పుడు అదేనేవాడు. ఏంటి అన్న ఉన్నాయా మాకు దీంట్లో తెలియదు, భలేవాళ్ళు అండి మీరు ఉంటారంటే. మీకు తెలీదు 20 సినిమాల అనుబంధం, నాకు తెలియదు వాడి సంగతి రాడు నాగేశ్వర గారు. అలాగే ఆయన మంచి విషయాలు చెప్పేవాళ్ళు, తను పడ్డ కష్టాలు, తన ఇది. బా ఈరోజు కడుపు నిండా తినలేదండి అనేవాడు ఇప్పుడైనా. అది నాకు బాగా కదిలించేది. ఎక్కడండి ఏ రోజు కడుపు నిండా తినలేదు. ఆ రామారావుతో పోటీ పడ్డానికే జీవితం సరిపోయింది. పొట్టివాడిని, కళ్ళు లోపలికుంటాయి, ఏం అందగాడిని కాదు, సోషల్ పిక్చర్స్ ఎలా ఎంత కష్టపడ్డాను అన్నారు. ఆయన పోయే ముందు, ఇది 1 year ముందు వాళ్ళింటికి పిలిపించుకొని ఈవినింగ్ చెప్పారు. అవును, ఆయన ఎప్పుడు కూడా 50% ఎంటీగా ఉండేదంట. అంటే నేను చెప్పేది 88లో ఆయన భోజనం మేము గండిపేట చెరువులో షూటింగ్ చేస్తుంటే మధ్యాహ్నం మీరు రండి నాతో భోజనానికి అని అన్నారు. నాకు మామూలుగా వాళ్ళ ఇంట్లోనే అదే నేను లైఫ్లో ఫస్ట్ టైము ఇది దాన్ని ఏమంటారు బ్రౌన్ రైస్ తినడం. దాంతవరకు బ్రౌన్ రైస్ని చూడలే. ఆయన చాలా పర్టికులర్గా ఉండేవాళ్ళు. బ్రౌన్ రైస్ మీకు పెట్టాను తినండి అన్నారు. బాగుందండి. నాకు వేరేగా 2-3 కూరలు, పొట్లకాయ, పాలేసి ఒక కూర, అలా. ఆయన మాత్రం ఒక కూర, చిన్నపిల్లలకి ఇంత రైసు, ఇంత చిన్న చపాతి, అంత ఒట్టి పెరుగు. ఏంటండి అంటే నేను దాదాపు 10 ఏళ్ళగా ఇంతే అంత మెయింటైన్ చేసేవాడు. ఏముంది ఇష్టం వచ్చినట్టు తిన్నామనుకోండి, ఇది కూడా మీకు వచ్చినట్టు ఎంత వస్తుంది అన్నాడు. ఆయన భలే ఆయన ఏమీ డిసిప్లినో ఏమీ ఇదినో ఆయన తట్టుకోవడానికంట ఇవన్నీ.